డబ్బు అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దానివల్ల మంచి ఎంత ఉందో అంతే స్థాయిలో చెడు జరిగే అవకాశం కూడా ఉంది. డబ్బు గురించి మంచి చెడు రెండు విషయాలు ఉన్నాయి. అసలు డబ్బు ఎందుకు ముఖ్యం? అసలు డబ్బు లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. ఒకటి, డబ్బు యొక్క మంచి మరియు చెడు, గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ మనీ. డబ్బు యొక్క మంచి విషయాల్లో ఫస్ట్ స్వేచ్ఛనిస్తుంది. మనకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి, మన కలలను నిజం చేసుకోవడానికి డబ్బు ఒక సాధనంగా మారుతుంది. రెండోది, ఆపదల్లో ఆదుకుంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు డబ్బు కొండంత అండగా మనకు ఆదుకుంటుంది. మూడవదిగా, సహాయం చేయవచ్చు. సమాజంలో పేదవారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి డబ్బు చాలా బాగా ఉపయోగపడుతుంది. డబ్బు యొక్క చెడు విషయాలు, సంబంధాలను దూరం చేస్తుంది. ఒక్కోసారి డబ్బు పట్ల ఉండే విపరీతమైన ఆశ, దురాశ కుటుంబ సభ్యుల మధ్య మరియు స్నేహితుల మధ్య గొడవలకు, దూరానికి కారణమవుతుంది. డబ్బు అహంకారాన్ని పెంచుతుంది. అతిగా డబ్బు ఉండడం వల్ల కొందరిలో గర్వం, ఇతరులను తక్కువ చేసి చూసే గుణాలు పెరుగుతాయి. డబ్బు శాంతిని దూరం చేస్తుంది. డబ్బును సంపాదించాలనే విపరీతమైన ఆరాటం మరియు దాన్ని కాపాడుకోవాలనే భయం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. డబ్బు ఎందుకు ముఖ్యం? మన ప్రాథమిక అవసరాల నుంచి సమాజంలో గౌరవంగా బ్రతకడం వరకు ప్రతి దానికి డబ్బు అవసరం. కనీస అవసరాలకు ప్రతి మనిషికి కావలసిన తిండి, బట్ట, ఇల్లు లభించాలంటే డబ్బు ఉండాలి. మంచి విద్య మరియు వైద్యం, పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్నా, కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నా డబ్బు చాలా ముఖ్యం. ఆర్థిక భద్రత, రేపటి గురించి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, భవిష్యత్తు సురక్షితంగా ఉండాలన్నా డబ్బు చాలా అవసరం. డబ్బు లేకపోతే ఏంటి? డబ్బు లేకపోవడం వల్ల జీవితంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బులు లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. అప్పులు కావడం, రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడడం వల్ల తీవ్రమైన మానసిక ఆందోళన మరియు నిరాశ ఎదురవుతుంటాయి. అవకాశాలు కోల్పోవడం, టాలెంట్ ఉన్నప్పటికీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోవడం లేదా వ్యాపారాలు చేయలేకపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గౌరవం తగ్గడం. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో సమాజం మనిషి విలువ కంటే అతని దగ్గర ఉన్న డబ్బు విలువకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. డబ్బు లేనప్పుడు బంధువులు, సమాజం చూసే కోణం మారిపోతుంది. చివరిగా ఒక్క మాట, డబ్బు అనేది జీవితాన్ని నడిపించే ఇంధనం లాంటిది, కానీ అదే జీవితం కాదు. డబ్బు చేతిలో ఉండాలి, కానీ అది నెత్తికెక్కకూడదు. డబ్బుతో సౌకర్యాలను కొనగలం, కానీ సంతోషాలను, బంధాలను కొనలేము.